వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనం వీడియోస్ చేయక చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. కొంచెం బిజీగా ఉండి మన రెసిపీస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి కంటిన్యూగా మన వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. మనకు ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన అవిసె గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ అవిసె గింజల పొడిని రెగ్యులర్గా తీసుకోవడం వలన బీపీ, షుగర్, జుట్టు రాలకుండా ఉంటుంది. సో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మరి ఇంతటి ప్రయోజనాలు ఉన్న అవిసె గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమైన ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ వేడయ్యాక ఒక చిన్న కప్ అయితే అవిసె గింజలను అయితే తీసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలి. మనం హైలో పెట్టి వేయిస్తే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లోపలి వరకు కూడా అవిసె గింజలు అనేవి వేగవు. కాబట్టి స్లోగా వేయించుకొని కొంచెం చిటపటలాడాక మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో అరకప్పు వరకు తెల్ల నువ్వులను అయితే వేయించుకొని స్లోగా వేయించుకోవాలి. నువ్వులు కూడా చూడండి వీడియోలో చూపించిన విధంగా స్లోగా చిటపటలాడేంత వరకు మనం వేయించుకోవాలి. నువ్వులను కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లని వేయించుకోవాలి. ఇవి కూడా నెమ్మదిగానే వేయించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాలను కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనం స్లో ప్రాసెస్లోనే వేయించుకోవాలి. మారుతున్న జీవన శైలిలో భాగంగా మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఆరోగ్యం సంరక్షణలో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ అవిసె గింజల పొడి అనేది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పప్పు దినుసులు అన్నీ వేగాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ అదే ప్యాన్లో 10 నుంచి 12 వరకు నేను ఎండుమిరపకాయలను వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి ఈ మిరపకాయలు కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పప్పు దినుసులన్నీ కూడా బాగా చల్లారాక మనం ఒక చిన్నపాటి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. చూడండి నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా అన్నీ కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీని అయితే చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మిక్సీ జార్ అయితే మూత పెట్టుకొని చిన్నగా పల్స్ మోడ్లో అయితే మనం మిక్సీ అయితే చేసుకోవాలి. అవిసెల పొడి అనేది మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. కొంచెం పలుకు అంటే బరదగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 5 నుంచి 6 పొట్టు తీయని వెల్లుల్లి రెమ్మలను అయితే నేను యాడ్ చేసుకున్నాను. పొట్టు తీయకుండా వెల్లుల్లి రెమ్మలు చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాక జస్ట్ 1 మినిట్ టర్న్ చేస్తే సరిపోతుంది మిక్సీ జార్ని. చూడండి వెల్లుల్లి రెమ్మలు కూడా మంచిగా మిక్సీ అయిపోయాయి. అంతే అండి, సింపుల్గా ఈ అవిసె గింజల పొడి అయితే రెడీ అయిపోయింది. మనం ఈ పొడిని ప్రతిరోజు కూడా వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఈ పొడితో వేసుకొని కొంచెం నెయ్యితో తినండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ పొడిని గ్లాస్ కంటైనర్లో పెడితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అంతే అండి, సింపుల్గా. మరిన్ని రెసిపీస్